అరుణాచలం అంటే మనకు గుర్తుకు వచ్చేది పెద్ద పెద్ద గోపురాలతో పాటు గర్భాలయంలోని అగ్నిలింగం, అపితకుచాంబ విగ్రహం. ఆలయ ప్రాకారంలో మనకు 4 దిక్కుల్లో 4 గోపురాలు కనిపిస్తాయి. ఈ 4గో గోపురాల్లో ప్రధాన గోపురాన్ని వల్లాల గోపురం అని కూడా పిలుస్తారు. ఈ గోపురాన్ని వల్లాల మహారాజు నిర్మించారు. ఎంతటి మహారాజు అయినా పుత్ర సంతానం లేకుంటే ఆ దంపతులు పడే బాధ వర్ణనాతీతం. వల్లాల మహారాజు పిల్లల కోసం ఇద్దరిని వివాహం చేసుకుంటాడు. కానీ ఇద్దరికీ కూడా పిల్లలు పుట్టరు. ఎన్నో నోములు వ్రతాలు చేస్తారు. మహాశివుడిని అత్యంత ఇష్టంగా ఆరాధిస్తారు. సంతానం కోసం మహాశివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే మహాశివుడు వల్లాల మహారాజును పరీక్షించడం కోసం తన ప్రథమ గణాలను రాజ్యానికి పంపుతాడు. ఈ గణాలన్నీ కూడా ఆ రాజ్యంలోని కళావంతుల ఇళ్లకు వెళ్ళి అక్కడే ఉంటారు. కళావంతులు ప్రథమ గణాల ముందు నాట్యం చేస్తూ ఉంటారు. సమయం తెలియకుండానే వారు వారి ఇళ్లల్లోనే ఉండిపోతారు. కాగా మహాశివుడు శివభక్తుడి వేషంలో మహారాజు ఇంటికి వెళ్తాడు. మహారాజు ఇంటికి వెళ్ళిన మహాశివుడిని వల్లాల మహారాజు ఆహ్వానించి అతిథి సేవలు చేస్తాడు. తనకు కళావంతుల నాట్యం చూడాలని ఉందని కోరగానే వెంటనే కళావంతులను పిలవాలని ఆదేశిస్తాడు. కానీ కళావంతులంతా ప్రథమ గణాల సేవలో ఉండిపోతారు. ఎవరూ ఖాళీగా లేకపోవడంతో ఇచ్చిన మాట తప్పకూడదని భావించి తన చిన్న భార్యను పిలిచి కళావంతుల నాట్యం చూడాలని ఉందని శివభక్తుడు కోరాడని, కానీ ఎవరూ ఖాళీగా లేకపోవడంతో రాలేదని, ఇచ్చిన మాట తప్పడం రాజనీతి కాదని భక్తుడి ముందు కళావంతుల నాట్యం చేయాలని కోరతాడు. భర్త ఆజ్ఞ మేరకు చిన్న భార్య కళావంతుల రూపంలో నాట్యం చేయడం ప్రారంభిస్తోంది. నాట్యంలో భాగంగా ఆమె మహాశివుడిని చేతిపై చేయి వేస్తోంది. వెంటనే శివభక్తుడు చిన్న పిల్లవాడిగా మారిపోతాడు. ఆ పిల్లవాడిని తీసుకొని పరుగు పరుగున మహారాజు వద్దకు వెళ్ళి జరిగింది చెబుతోంది. ఈలోగా పిల్లవాడు మానవ భాషలో, రాజా, నీకు ఎందుకు కుమారుడు కావాలని అనుకున్నావో నాకు తెలుసు. రాజ్యానికి వారసుడు కావాలని కోరుకోలేదు. నీవు మరణించిన తరువాత అంత్యేష్టి సంస్కారం చేయడానికి పుత్రుడు కావాలని కోరుకున్నావు. నీకు నేను వరం ఇస్తున్నాను. నీకు అంత్యేష్టి సంస్కారంతో పాటు ప్రతి సంవత్సరం నిర్వహించవలసిన పితృకార్యాలను నేను నిర్వహిస్తాను అని చెబుతాడు చిన్నపిల్లవాడు. చెప్పిన విధంగానే రాజు తన శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత మహాశివుడు అంత్యేష్టి సంస్కారం నిర్వహించాడు. అప్పటి నుంచి ప్రతి ఏడాది పితృకార్యాలను నిర్వహించేందుకు అరుణాచలం నుంచి అరుణాచలేశ్వరుడు, అపితకుచాంబ ఉత్సవ విగ్రహాల రూపంలో దగ్గరలో ఉన్న పల్లికొట్టుకోట అనే గ్రామానికి వెళ్ళి అక్కడ పితృకార్యాలు నిర్వహిస్తారు. ఈ పితృకార్యాలు ముగిసే వరకు ఆలయం మూసేసి ఉంటుంది. పితృ కార్యక్రమాలు ముగిసి తిరిగి ఉత్సవ విగ్రహాలు అరుణాచలం చేరుకోగానే సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. భక్తి అంటే ఇది. భక్తుడిపై స్వామి వారికున్న కృప అటువంటిది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.